నిజం నా చేతిలోకి వచ్చినట్టే వచ్చి మళ్ళీ నా చేయి జారిపోతోంది. గగన్ బావని కాపాడుకోలేకపోయాను. కనీసం తనకి అన్యాయం చేసిన వాళ్ళని చట్టం ముందు నిలబెట్టాలనుకున్నాను. వాళ్ళు చేసిన పాపానికి శిక్ష పడాలని కోరుకున్నాను. కానీ అది కూడా చేయలేకపోతున్నాను. నాకెందుకో ఒక అనుమానం వస్తుంది నాన్న. అపూర్వ పిన్ని ఇదంతా చేసిందనిపిస్తోంది. రాత్రి కూడా ఒకసారి నా గదిలోకి వచ్చింది. ఫోన్ కోసమే వచ్చింది. అదృష్టం కొద్దీ నేను మెలకు వచ్చి లేచాను. లేకపోతే అప్పుడే తీసుకెళ్ళిపోయేదేమో. సూర్య, అపూర్వ పిన్ని ఇద్దరు కలిసి ఇదంతా చేస్తున్నారు నాన్న. నా మీద ఉన్న పగ ఇలా తీర్చుకుంటున్నారు. గగన్ బావని నాకు దూరం చేశారు. ఇప్పుడు బావకి న్యాయం చేసే అవకాశాన్ని కూడా నాకు కాకుండా చేస్తున్నారు. నాన్నా, ఎందుకు అలా ఉన్నారు? నా వల్ల కావట్లేదమ్మా. ఏంటి నాన్నా, ఏమైంది? నీ గురించి ఏమీ తెలియనప్పుడు నేను నిన్ను బాధ పెట్టాను. ఇప్పుడు నీ గురించి అన్నీ తెలుసు. అయినా కూడా నిన్ను బాధ పెడుతున్నాను. అలా ఎందుకు మాట్లాడుతున్నారు నాన్నా? చిన్నప్పుడే అమ్మ దూరమైంది. ఇప్పుడు గగన్ బావ కూడా దూరం అయ్యాడు. ఇప్పుడు నాకు మీరున్నారు. మీరు మాత్రమే. మీరున్నారన్న ధైర్యంతోనే నేను బ్రతుకుతున్నాను. మీరే ఇలా ధైర్యం కోల్పోతే ఎలా నాన్న? నాకండగా ఉండేదెవరు? నేను నీ కండగా ఉన్నానని నువ్వు అనుకుంటున్నావు తల్లి. కానీ నీ అండను నీ కాకుండా చేసింది నేనే. నీ జీవితాన్ని చీకటి చేసిన వాణ్ణి నేనే. గగన్ చావుకి కారణం నేనే అన్న నిజం నీకు తెలిసిపోయిన రోజు నువ్వు నన్ను తండ్రిగా కాదు, రాక్షసుడిగా చూస్తావు. నీ కళ్ళల్లో ఉన్న ఈ ప్రేమ, ఈ గౌరవం, ఈ నమ్మకం ఒక్క క్షణంలో పూర్తయిపోతాయి. అది చూడలేకే, నిన్ను కోల్పోలేకే ఆ ఫోన్ని నీ దగ్గర నుంచి తీసుకున్నానమ్మా. అంతేకాని జైలు భయంతో కాదు, నా పేరు చెడిపోతుందనే భయంతో కాదు. నువ్వు బాగుండాలి భూమి.